వెల్కమ్ టు మెరిట్ మైండ్స్. సో మనం ఈ సెషన్లో ఒక ముఖ్యమైన ఇష్యూని డిస్కస్ చేద్దాం. సో మీరందరూ చూసే ఉండొచ్చు, సారనాథ్ యునెస్కో హెరిటేజ్ సైట్స్ జాబితాలో చోటును సంపాదించుకున్నది. సో మనకు ఈ ఏడాది యునెస్కోకు సంబంధించి ఏ అంశాలకు గుర్తింపు లభించాయి, ఏ అంశాలకు ప్రశంసలు లభించినాయి, సో వేటికేమైనా అవార్డ్స్ దక్కినాయా అంటే విత్ రిలవెంట్ టు కంట్రీ, అంటే మన దేశానికి సంబంధించి ఏమేమి ముఖ్య అంశాలు ఉన్నాయి మొత్తంగా ఈ సెషన్లో మనం చూద్దాం. సో ఫస్ట్ మనం ఇక్కడ చూస్తూ ఉన్నది సారనాథ్లో కనిపించే మనకు ఏన్షియంట్ బుద్ధిస్ట్ సైట్, అంటే బౌద్ధ మతానికి సంబంధించిన ఈ పూర్తి స్థాయి నిర్మాణాలకు యునెస్కో సాంస్కృతిక వారసత్వ సంపద జాబితాలో చోటు దక్కింది. దీంతో భారతదేశంలో ఇందులో చోటు దక్కించుకున్న మొత్తం ప్రదేశాల సంఖ్య 45కు చేరింది. దేర్ ఆర్ 45 sites included in the UNESCO Heritage and Cultural Sites list. సో మరి యునెస్కో అనేది మీ అందరికీ తెలిసిందే, ప్యారిస్ కేంద్రంగా పనిచేసే సంస్థ. సో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్, సో ఐక్యరాజ్య సమితి విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థగా మనం దీన్ని పేర్కొంటూ ఉంటాం. మరి ఈ సారనాథ్ మనకు మొట్టమొదలు ఏ అంశాన్ని రీత్యా పూర్తి స్థాయిలో ఇంపార్టెంట్ అని అంటే, సిద్ధార్థుడు అనేవాడు గౌతమ బుద్ధుడిగా మారిన తర్వాత, అంటే ఉరువెల అనే ప్రాంతంలో, నిరంజన్ నది ఒడ్డున ఉరువెల అనే ప్రాంతంలో ఆయన ధ్యానం తర్వాత సిద్ధార్థుడు అనేవాడు గౌతమ బుద్ధుడిగా మారినాడు. అలాంటి బుద్ధుడు తన మొట్టమొదటి ఉపన్యాసాన్ని ధర్మచక్ర పరివర్తనం అనే పేరుతో సారనాథ్లోని జింకల వనంలో ఆయన ఇవ్వడం జరిగింది. సో ఈ గుర్తుగానే మనకు అనేక నిర్మాణాలు, సో అశోకుడు నిర్మించినవి, అంతకు ముందుగా ఆ తర్వాత రాజులుగా నిర్మించినవన్నీ కూడా ఈ ప్రాంతం కేంద్రంగా మనకు పనిచేస్తూ ఉన్నాయి, రైట్. సో వాటన్నిటికీ కూడా ఇందులో చోటు లభించింది. దాదాపుగా 27 సంవత్సరాలుగా, సో ఫర్ ద లాస్ట్ 27 years అన్నమాట, 27 సంవత్సరాలుగా టెంటేటివ్ లిస్ట్లో ఉన్న సారనాథ్ ఎట్టకేలకు యునెస్కో గుర్తింపు పొందింది. సో అంటే ఎంతకాలంగా వేచి చూసింది ఈ గుర్తింపు కోసం. సో టెంటేటివ్ లిస్ట్ అని అంటే ఏ అంశాలకైతే యునెస్కో గుర్తింపు లభించే అవకాశం ఉందో దానితో కూడిన దాన్ని టెంటేటివ్ లిస్ట్ అంటారు, సంభావ్యత జాబితాగా చెప్పుకోవచ్చు. అందులో 27 years నుంచి ఈ సారనాథ్ వెయిట్ చేస్తూ ఉంది. ఎట్టకేలకు ఆ గుర్తింపును 2026లో పొందింది, రైట్. మరి ఇందులో ఏమేమి యాక్చువల్గా చేర్చినారు అని అంటే, లైక్ చౌకండి స్తూప, అదేవిధంగా ఆర్కియలాజికల్ రిమైన్స్ ఆఫ్ సారనాథ్. చౌకండి అనే ఒక స్తూపము, బౌద్ధ మతానికి సంబంధించిన చౌకండి అనే ఒక స్తూపము, ఆ స్తూపంతో పాటు సారనాథ్లో ఉన్న ధామిక్ స్తూప అండ్ ధర్మరాజిక స్తూప, మూలగంధ కుటి విహార అండ్ అశోకన్ పిల్లర్, ఇట్లా అన్ని నిర్మాణాలకు సంబంధించి ఇవన్నీ కూడా మనకు యునెస్కో హెరిటేజ్ సైట్ జాబితాలో చేరాయి, రైట్. సో ముందుగా చెప్పినట్టుగా మన దేశం నుంచి ఈ జాబితాలో చేరిన 45వ సైట్గా మనం దీన్ని చెప్పుకోవచ్చు. 44వది మనకు మరాఠా కోటలు. సో మహారాష్ట్రలో శివాజీ, ఆ తర్వాత శివాజీ వారసులు, పేష్వాలు వీళ్ళందరూ కలిసి ఆక్రమించుకున్న ఆ మరాఠా కోటలు ఏవైతే ఉన్నాయో, నిర్మించిన మరాఠా కోటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యునెస్కో జాబితాలో 44వ సైట్గా చోటును సంపాదించుకున్నాయి. ఇప్పుడు ఇది 45వ సైట్గా మనం చెప్పుకోవచ్చు. సో భారతదేశం నుంచి మొట్టమొదటిసారిగా అజంతా అండ్ ఎల్లోరా, సో అజంతా అండ్ ఎల్లోరా, సో మహారాష్ట్రలోని ఇవి చోటు సంపాదించుకున్నాయి. భారతదేశంలో మొత్తంగా మనకు 45 అయితే ఉత్తరప్రదేశ్లో మాత్రం ఇది 4వ సైట్గా మనం చెప్పుకోవచ్చు, రైట్. ఆగ్రా, తాజ్మహల్, ఫతేపూర్ సిక్రీ, వీటితో పాటు ఇప్పుడు తాజాగా మనకు చోటు దక్కించుకున్నది ఇది సారనాథ్ స్తూపము, రైట్. అండ్ అదేవిధంగా మరి ఈ భారతదేశంలో కొన్ని న్యాచురల్ సైట్స్ ఉన్నాయి, కొన్ని హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి. సహజమైనవి కొన్ని, వారసత్వ సంపదగా వస్తున్నవి కొన్ని. అయితే మిక్స్డ్ సైట్ ఒకటి ఉన్నది. సో అన్ని
జాబితాల్లో ఫిట్ అయ్యేది మరొకటి ఉన్నది. సో అది మనకేది అని అంటే ఫిట్ అయ్యేది సిక్కింలోని మనకు ఓకే పర్వతము, రైట్, కాంచనజంగా అనే పర్వతం మనకు రెండింటిలోనూ ఫిట్ అయ్యే సైట్గా చెప్పుకోవచ్చు. సో మరి ఈ ప్రపంచంలో అత్యధికంగా ఈ సైట్స్ ఉన్న దేశం ఏది అంటే ఇటలీ దేశం, రైట్. సో బాగా ఇంపార్టెంట్, ఇటీవలే ఈ ఇటలీ దేశం ఈ గుర్తింపును పొందింది. ప్రపంచంలోనే అత్యధికంగా కల్చరల్ అండ్ హెరిటేజ్ సైట్స్ కలిగిన యునెస్కో జాబితాలో కలిగిన దేశం ఏది అని అంటే ఇటలీ అని చెప్పాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మొత్తానికి 45. ఉత్తరప్రదేశ్లో ఇది 4వది. సో ఆల్రెడీ చెప్పినాను మనం తాజ్మహల్, ఆగ్రా ఫోర్ట్ అండ్ ఫతేపూర్ సిక్రీ. ఓకే, ఆగ్రా కోట, అదేవిధంగా తాజ్మహల్, అదేవిధంగా ఫతేపూర్ సిక్రీ ఆల్రెడీ ఈ జాబితాలో ఉన్నాయి. తాజాగా మనకు సార్నాథ్లోని బౌద్ధ మతానికి సంబంధించినవి చేరినాయి. మరి ఏ సెషన్లో ఇది గుర్తింపు పొందింది అంటే దక్షిణ కొరియాలోని బూసాన్లో యునెస్కో మనకు వరల్డ్ హెరిటేజ్ కమిటీ 48వ సెషన్ అనమాట, 48th సెషన్ని కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఈ సెషన్లో సార్నాథ్కు గుర్తింపు అనేది లభించింది, రైట్. అండ్ సో మన దానికి గుర్తింపు లభించింది కాబట్టి ఎక్కడ జరిగిన సమావేశము అని చెప్పి అడిగే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో ఈ పాయింట్ని ఆస్పిరెంట్స్ కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ ఏడాది అంటే 2026లో యునెస్కో నుంచి గుర్తింపు పొందిన ఇతర అంశాలను గాను మనం పరిశీలిస్తే ఏషియా పసిఫిక్ అవార్డ్స్ ఫర్ కల్చరల్ హెరిటేజ్ కన్జర్వేషన్. సో చాలా ఇంపార్టెంట్, ఇక్కడ మనం బైహార్ట్ చేయకుండా డీకోడ్ చేద్దాం. ఏషియా పసిఫిక్ అనే ప్రాంతం, ఓకే, ఏషియా పసిఫిక్ అనేది ఒక ప్రాంతం మీకు తెలిసింది. ఆసియా ఖండము, ఇటు పసిఫిక్ మహాసముద్రంలోని ప్రాంతాలు, అమెరికా అండ్ న్యూజిలాండ్, అక్కడ పసిఫిక్ ఐలాండ్ కంట్రీస్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఇవన్నీ కలిపి ఏషియా పసిఫిక్ ప్రాంతంలో భాగంగా ఉంటాయి. ఈ ఏషియా పసిఫిక్ ప్రాంతంలో అవార్డ్స్ ఫర్ కల్చరల్ హెరిటేజ్ కన్జర్వేషన్ అంటే సాంస్కృతిక వారసత్వ సంరక్షణ. సో వేల సంవత్సరాలుగా లేదా వందల సంవత్సరాలుగా ఉన్న మన సాంస్కృతిక సంపదను మనం బాగా సంరక్షిస్తుంటే వచ్చే అవార్డు అనమాట. అట్లా విడదీసుకున్నప్పుడు, బైహార్ట్ చేయడం కంటే విడదీసుకున్నప్పుడు మనకి ఇవి గుర్తుంటాయి. సో ఏషియా పసిఫిక్, రైట్, అవార్డ్స్ ఫర్ కల్చరల్ హెరిటేజ్ కన్జర్వేషన్. సో ఏషియా పసిఫిక్ అవార్డ్స్ ఫర్ కల్చరల్ హెరిటేజ్ కన్జర్వేషన్. మరి ఈ ఏడాది అంటే 2026లో ప్రకటించినారు. 2025కు ఎవరికి దక్కింది అంటే అవర్ లేడీ ఆఫ్ క్యాథీడ్రల్ అని చెప్పి ఒక శిల్పం అన్నమాట. సుమారుగా 475 సంవత్సరాల చరిత్రను ఇది కలిగి ఉంది. నాటి పోర్చుగీస్ వాళ్ళు ఈ శిల్పాన్ని అందుబాటులోకి తీసుకొని వచ్చినారు. సో పోర్చుగీస్ వాళ్ళు అనమాట. ఏ దేశం ఈ అవర్ లేడీ ఆఫ్ క్యాథీడ్రల్ ముడిపడి ఉన్న దేశం ఏది అని అంటే పోర్చుగీస్ అని చెప్పాలి. ఇది మహారాష్ట్రలోని వాసాయ్, ఓకే, వాసాయ్ అనే ప్రాంతంలో, మహారాష్ట్రలో వాసాయ్ అనే ప్రాంతంలో. సో ఈ ప్రాంతంలో ఉన్న ఈ శిల్పము, ఈ స్కల్ప్చర్ ఈ ఏడాది అవార్డు పొందింది. సో నేరుగా అడగొచ్చు, ఈ ఏడాది జరిగిన అంశాలు కాబట్టి మనకు నేరుగా ప్రత్యక్షంగా అడిగే అవకాశం ఉన్నది. ఏషియా పసిఫిక్ అవార్డ్స్ ఫర్ కల్చరల్ కన్జర్వేషన్ ఏ స్కల్ప్చర్కు లేదా ఏ నిర్మాణానికి దక్కింది అని అడుగుతారు. సో భారతదేశంలో మహారాష్ట్రలో ఉంది. అదేవిధంగా ఈ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో భారతదేశం నుంచి అత్యధికంగా ప్రదేశాలను కలిగిన రాష్ట్రం ఏది అని అంటే అది కూడా మహారాష్ట్రనే. మనకు అజంతా ఎల్లోరా శిల్పాలు చెప్పినాను, స్టార్టింగ్ అదే గుర్తింపు వచ్చింది. తర్వాత ఎలిఫెంటా కేవ్స్కి వచ్చింది, తర్వాత ఛత్రపతి శివాజీ టెర్మినల్కి వచ్చింది, ఆ తర్వాత మనకి ఇక్కడ ఉండే రైల్వే స్టేషన్లకు గుర్తింపు దక్కింది. మరాఠా ఫోర్ట్స్, ఓకే, మరాఠా ఫోర్ట్స్ అని అంటే అవి తమిళనాడులో కూడా విస్తరించున్నాయి, బట్ మహారాష్ట్ర కూడా విస్తరించున్నాయి. ఈ విధంగా భారతదేశం నుంచి అత్యధికంగా మనకు యునెస్కో హెరిటేజ్ సైట్లో స్థానాన్ని ఎక్కువ ప్రదేశాలను కలిగి ఉన్న రాష్ట్రం ఏదంటే మహారాష్ట్ర. ప్రపంచంలో అతి ఎక్కువగా కలిగి ఉన్న దేశం ఏదంటే ఇటలీ దేశం. అయితే మనకు రామ్సర్ సైట్లు అత్యధికంగా కలిగిన రాష్ట్రం ఏదంటే మాత్రం తమిళనాడుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. సో రామ్సర్ సైట్స్ అన్నది డిఫరెంట్ టాపిక్, జస్ట్ ఇలా సందర్భం వచ్చింది కాబట్టి ఇంపార్టెంట్ కాబట్టి చెప్పినాను. సో ఇది ఈ ఏడాది అవార్డు లేదా వార్తల్లో నిలిచిన మరొక అంశం యునెస్కోకు సంబంధించి. సో యునెస్కోకు సంబంధించిన అన్ని న్యూస్ హిస్టరీస్ విత్ రెలవెంట్ టు ఇండియా మనం ఈ సెషన్లో డిస్కస్ చేస్తూ ఉన్నాము. అండ్ అదేవిధంగా రుసోమ్ ఇంజనీరింగ్, సో చాలా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామినేషన్కి, రైట్. సో ఇది ఏ రాష్ట్రంలో మనకు కనిపిస్తుంది అంటే సిక్కిం రాష్ట్రంలో కనిపిస్తుంది, ఈశాన్య రాష్ట్రము.
రైట్. భారతదేశంలో 1975లో భాగమైన రాష్ట్రం ఏది అని అంటే సిక్కిం. మరి ఇలాంటి సిక్కింలో మీరు రుసోమ్ అనే ఈ బ్రిడ్జెస్ చూడవచ్చు. ఓకే, ఇవి వంతెన అన్నమాట. సో ఇక్కడ కాలువ ఉన్నది కదా, కాలువ దాటేందుకు ఉద్దేశించిన వంతెన ఇది. సో దీన్ని చెట్లతో నిర్మిస్తూ ఉంటారు స్థానికంగా. ఈ రుసోమ్ అనే ఈ వంతెన నిర్మాణానికి సంబంధించి ఇది ఇక్కడ ఉండే గిరిజన సామాజిక వర్గం నిర్మిస్తూ ఉంటుంది. ట్రైబల్ కమ్యూనిటీ అన్నమాట. ఓకే, ఎవరు దీన్ని నిర్మిస్తారు అని అంటే ట్రైబల్ కమ్యూనిటీ. మరి ఈ ట్రైబల్ కమ్యూనిటీ వాళ్ళు ఇది నిర్మించడం వారికి ఏ విధంగా సాధ్యమైంది, ఇంత ఇంజనీరింగ్ పరిజ్ఞానం వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది, ఎట్ ద సేమ్ టైం ఇలా స్థానికంగా చెట్లను కొట్టేసి వీళ్ళు నిర్మిస్తున్నారా, దీనివల్ల పర్యావరణానికి ఏమన్నా మేలు జరుగుతుందా, పర్యావరణానికి ఏమన్నా హాని జరుగుతుందా, ఇలా ప్రతి అంశాన్ని అధ్యయనం చేయడానికి, స్టడీ చేయడానికి సిక్కిం రాష్ట్రంతో ఒప్పందాన్ని కుదుర్చుకున్న అంతర్జాతీయ సంస్థ ఏది అని అంటే మనకు యునెస్కో అనే సంస్థ. ఐక్యరాజ్య సమితి విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ సిక్కిం రాష్ట్ర ప్రభుత్వంతో రుసోమ్ ఇంజనీరింగ్కు సంబంధించిన ఇలాంటి వంతెనలపై అధ్యయనం చేయనున్నది, స్టడీ చేయనుంది. స్టడీ చేసిన తర్వాత మళ్ళీ మనకు రిపోర్ట్ వస్తుంది, దానిపైన కూడా మనకు క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పటికైతే స్టడీలో ఏమున్న ఇష్యూస్ అన్నవి రివీల్ కాలేదు. సో ఇవి అండ్ అదేవిధంగా ఇలా వంతెనలు అని వచ్చినప్పుడల్లా ఆస్పిరెంట్స్ మరొకటి గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే మనకు మేఘాలయలో కనిపించే రూట్ బ్రిడ్జెస్. సో మేఘాలయలో రూట్ బ్రిడ్జెస్ కనిపిస్తాయి. సో ఈ మేఘాలయలో కనిపించే రూట్ బ్రిడ్జెస్ కూడా యునెస్కోకు సంబంధించిన కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లో జాబితాలో టెంటేటివ్ లిస్ట్లో ఉన్నాయి. ఓకే, ఇంకా గుర్తింపు పొందలేదు, బట్ టెంటేటివ్ లిస్ట్లో ఉన్నాయి. సో ఇక్కడ మాత్రం మనకు రుసోమ్ ఇంజనీరింగ్ అన్నది న్యూస్లో ఉన్నది. సో ఇది సిక్కిం రాష్ట్రానికి సంబంధించిందిగా మనం చెప్పుకోవచ్చు. సో మనకి ఇక్కడ ఇవి ట్రైబల్స్ నిర్మిస్తారని చెప్పుకున్నాం కదా. మరి మనకు ఇంటర్నేషనల్ ట్రైబల్ డే ఎప్పుడు కండక్ట్ చేస్తామంటే August 9th నాడు కండక్ట్ చేస్తాం. ఇంటర్నేషనల్ ఇండిజినస్ ట్రైబల్ డే అని అంటాం. ఇంటర్నేషనల్ ఇండిజినస్ ట్రైబల్ డే August 9th నాడు జరుగుతూ ఉంటుంది. ఇదే August 9th మనకు కకోరి ఇన్సిడెంట్ అనే ఇన్సిడెంట్ కూడా జరిగింది. August 9th 1925న మనకు మోడర్న్ హిస్టరీలో చాలా చాలా ముఖ్యమైన సంఘటన అది. ఇదే August 9th 1945లో నాగసాకిపై అణ్వస్త్రాలను విసిరేసినారు. సో ఈ విధంగా August 9th అన్నది మనకు ఒక ముఖ్యమైన డేట్. అదేవిధంగా 2021 August 9th నాడు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ప్రసంగించినారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో చైర్మన్ హోదాలో ఉంటూ ప్రసంగించినారు. చైర్మన్ హోదాలో ఉంటూ ప్రసంగించిన ఫస్ట్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా ఆయన రికార్డు క్రియేట్ చేశారు. రైట్. అండ్ అదేవిధంగా మనకు నేషనల్ ట్రైబల్ డే ఎప్పుడు నిర్వహిస్తామంటే November 15th నాడు జాతీయ గిరిజన దినోత్సవం, జనజాతీయ గౌరవ దివస్ అని చెప్పి నిర్వహిస్తూ ఉంటాం. సో ఈ విధంగా రుసోమ్ ఇంజనీరింగ్ అన్నప్పుడల్లా మనకు యునెస్కో ట్రైబల్స్ నిర్మించింది, అధ్యయనము ట్రైబల్స్కు సంబంధించిన ఈ ప్రతి పాయింట్ కూడా గుర్తుకు రావాలి. రైట్. అండ్ నెక్స్ట్ మరి ఈ ఏడాది యునెస్కో నుంచి గుర్తింపు పొందిన మరొక నిర్మాణము కుంభల్గర్ ఫోర్ట్. సో ఎక్కడ ఉంటుంది ఇది అని అంటే మనకు రాజస్థాన్ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంటుంది. ఓకే, యూ కెన్ సీ దిస్ వన్ ఇన్ ద రాజస్థాన్ స్టేట్. ఓకే, రాజస్థాన్ స్టేట్. సో ఎందుకు ఈ గుర్తింపు పొందింది అని అంటే ఇవాళ ఈ విధంగా ఎలాంటి బ్రేక్ లేకుండా కంటిన్యూస్గా ఉంటుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే, ఇట్లా వచ్చి మళ్ళీ ఇక్కడ రెండుగా విడిపోయింది. సో ఇట్లా. సో ఈ విధంగా ఈ ప్రపంచంలో ఎలాంటి మధ్యలో విరామం లేకుండా, ఓకే, గ్యాప్ లేకుండా కంటిన్యూస్గా 36 కిలోమీటర్ల పాటు కొనసాగింది. ఓకే, ఈ కోట గోడ ఇది ప్రపంచంలో ఈ విధంగా నిరంతరాయంగా కంటిన్యూస్గా ఎలాంటి విరామం లేకుండా బ్రేక్ లేకుండా కొనసాగిన అతిపెద్ద రెండవ వాల్గా యునెస్కో నుంచి గుర్తింపు పొందింది రాజస్థాన్లోని కుంభల్గర్ ఫోర్ట్. రైట్. సో రాజపుత్ర రాజులు దీన్ని నిర్మించినారు. సో మనకు అందరికీ తెలిసింది రాజస్థాన్లోని ఈ కోటలన్నిటి కలిపి యునెస్కో గుర్తింపు లభించింది. ఆ విధంగా రాజస్థాన్లో గుర్తింపు పొందిన కోటల్లో కుంభల్గర్ ఫోర్ట్ కూడా మనకున్నది. ఇప్పుడు ఆ కోట గోడకు ఒక ప్రశంస లభించింది, ఒక సూపర్లేటివ్ దక్కింది. ఏంటి అని అంటే కంటిన్యూస్గా అత్యంత పొడవుగున్న రెండో అతిపెద్ద గోడ. మరి మొదటిది ఏది అని అంటే మనకు కనిపించే చైనా వాల్. రైట్. అది 1000 కిలోమీటర్లు ఉంది.
అండ్ ఆ తర్వాత కంటిన్యూస్గా గోడలు ఇంకా అంత పొడవైనవి ఏం లేవు. సో ఇప్పుడు రెండవది ఇది 36 కిలోమీటర్ల మేర, ఈ విధంగా 36 కిలోమీటర్స్ మేర మీకు కంటిన్యూస్గా ఓకే విస్తరిస్తూనే ఉంది, రైట్. సో ఈ విధంగా కుంభల్గర్ ఫోర్ట్ అనేది కూడా మనకు గుర్తింపును దక్కించుకుంది, రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు మరొక విశేషము యునెస్కోకు సంబంధించింది. సో ఏంటి అని అంటే పూణేలో సింబయాసిస్ స్కిల్స్ అండ్ ప్రొఫెషనల్ యూనివర్సిటీ అని చెప్పున్నది. ఇది పూణేలో ఉంటుంది. సో ఏంటి దీని పేరు అంటే సింబయాసిస్ స్కిల్స్ అండ్ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, SSPU అని అంటున్నాం. సో ఎక్కడంటే మహారాష్ట్రలోని పూణేలో. ఇదే పూణేలో మనకు IITM కూడా ఉంటుంది, ట్రోపికల్ మెట్రాలజీకి సంబంధించిన వ్యవస్థ. ఇక్కడే ఇంటర్నేషనల్ మాన్సూన్ ప్రాజెక్ట్ ఆఫీస్ కూడా ఉంటుంది. ఇదే పూణేలో మరొక విశేషం ఉంది. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మనకు కార్బన్ ఫ్రీ జోన్ అనే ప్రాంతాన్ని క్రియేట్ చేశారు. అంటే ఆ మండలం అన్నమాట, కార్బన్ రహిత మండలం. అక్కడికి ఎలాంటి పెట్రోల్ డీజిల్ వెహికల్స్ని అనుమతించరు. సో అలాంటి ఫ్రీ జోన్ అనేది భారతదేశంలో ఇప్పుడు కేవలం పూణేలోనే ఉంది. సో అలాంటి పూణేలోనే మనకు సింబయాసిస్ స్కిల్స్ అండ్ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఉంది. మరి ఇక్కడ చైరాన్ జెండర్ ఇంక్లూజన్ అనేది ఒకటి ఏర్పాటు చేశారు. అంటే సో లింగ సమానత్వాన్ని సాధించడం, లింగ సమ్మిళితత్వం సాధించడం కోసం ఒక వ్యవస్థ అన్నమాట. సో లింగ సమ్మిళిత్వము, జెండర్ ఇంక్లూజన్ సాధించాలి అంటే పురుషులకు అందుతున్న అన్ని రకాల సౌకర్యాలు మహిళలకు అందాలి, అండ్ అదర్ జెండర్స్కి అందరికీ కూడా అందాలి అన్న ఉద్దేశంతో ఒక వ్యవస్థ ఏర్పాటైంది. సో అందుకే మనము జెండర్ ఇంక్లూజన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ అని చెప్తాం. మరి దీనికి చైర్మన్ హోదాలో భారతదేశం వ్యవహరించనుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే సింబయాసిస్ స్కిల్స్ అండ్ ప్రొఫెషనల్ యూనివర్సిటీ వ్యవహరించింది. మరి ఈ వ్యవస్థనంతా ముందుకు నడిపేది, తీసుకెళ్లేది ఎవరంటే మరొకసారి యునెస్కో అని చెప్పుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా యునెస్కో ఈ ఏడాది భారతదేశంతో సంబంధాన్ని చాలా అంశాల రీత్యా కలిగి ఉన్నది. సో ఇదే కాదు, ఈ యునెస్కో అనేది ఫుట్బాల్ ఇనిషియేటివ్ అనే ఒక ప్రోగ్రామ్ను కూడా రన్ చేస్తుంది. ఫుట్బాల్ ఫర్ స్కూల్స్ ఇనిషియేటివ్ అనమాట. అంటే ఈ ఫుట్బాల్ని ఆడడం వల్ల పాఠశాలల్లో కానీ కళాశాలలో కానీ సో చాలా యాక్టివ్నెస్ ఉంటుంది, ఫిజికల్ ఫిట్నెస్ ఇస్తుంది, మెంటల్ ఫిట్నెస్ ఇస్తుంది. ప్లానింగ్ ఏ విధంగా ఉండాలి, ఎందుకంటే క్రీడాకారుడు స్పాట్లో ప్లాన్ చేసుకోవాలి. లక్ష్యాన్ని సాధించాలంటే, గోల్కు చేరాలి అంటే నా అదర్ పర్సన్ ఎవరికి నేను పాస్ చేయాల్సి ఉంటుంది అంటే ఇక్కడ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలి, లక్ష్యాన్ని సాధించడం కోసం అవసరమైన కోఆర్డినేషన్ దృష్టిలో పెట్టుకోవాలి. అదేవిధంగా ఎవరికి నేను పాస్ ఆన్ చేస్తే నా లక్ష్యాన్ని నేను తొందరగా చేరుతానన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. సో ఇట్లా ఉంటుంది కాబట్టి ఇలాంటి క్రీడను ప్రోత్సహించాలని చెప్పి మనకు ఈ ఫుట్బాల్ ఫర్ ఇనిషియేటివ్ నిర్వహిస్తూ ఉంది. సో 2026లో వెస్ట్ బెంగాల్ రాష్ట్రం స్కూల్స్లో ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తుంది. ఒక్కొక్క ఏడాది ఒక్కొక్క స్టేట్లో కండక్ట్ చేస్తుంది. ఈ ఏడాది ఏ స్టేట్లో కండక్ట్ చేస్తుంది అని అంటే మనకు వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో కండక్ట్ చేస్తూ ఉన్నది, రైట్. సో నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా యునెస్కో అనేది మనకు ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసినారు అని అంటే November 16th నాడు ఎస్టాబ్లిష్ చేశారు. సో November 16th నాడు ఎస్టాబ్లిష్ చేశారు. మరి ఈ November 16th కూడా మనకు చాలా ముఖ్యమైన డేట్ అన్నమాట. సో చాలా ఈవెంట్స్ అనేవి మనకు November 16th ముడిపడి ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు 1893 అనే సంవత్సరం తీసుకుంటే 1893 November 16th భారతదేశానికి అనిబీసెంట్ వచ్చేసినారు. సో ఈ అనిబీసెంటే మనకు హోమ్ రూల్ ఉద్యమం భారతదేశంలో శ్రీకారం చుట్టినారు. హోమ్ రూల్ ఉద్యమాన్ని మొట్టమొదటి దాన్ని నిర్వహించింది బాలగంగాధర్ తిలక్ అయినప్పటికీ హోమ్ రూల్ ఉద్యమం అన్న కాన్సెప్ట్ మాత్రం అనిబీసెంట్ ప్రవేశపెట్టింది. 1893లో ఆవిడ November 16th భారతదేశానికి వచ్చి తన యాక్టివిటీస్ కొనసాగించినారు. అంతేకాదు INC సమావేశాలకు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశాలకు నాయకత్వం వహించిన మొట్టమొదటి మహిళ ఎవరు అని అంటే అది కూడా అనిబీసెంటే. మొదటి భారతదేశ మహిళ అంటే మాత్రం సరోజినీ నాయుడు. 1925లో కాన్పూర్ INC సెషన్లో సరోజినీ నాయుడు నాయకత్వం వహించినారు. మరి ఇదే November 16th 1945లో మనకు 1945లో రైట్ యునెస్కో ఏర్పడింది. ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్ గురించే మనం సమగ్రంగా చర్చించుకున్నాము. అదేవిధంగా ఇదే November 16th మనకు 1992లో ఇందిరా సహాని అనే కేసులో సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది 1992లో.
ఈ తీర్పు ప్రత్యేకత ఏంటంటే రిజర్వేషన్లు అనేవి 50% మించరాదు అని చెప్పి పేర్కొంది. రిజర్వేషన్ షుడ్ నాట్ ఎక్సీడ్ 50%. సో 1992 నవంబర్ 16న ఈ జడ్జిమెంట్ అనేది మనకు వెలువడింది. రైట్. మైసూర్ బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూరు అనే కేసులో కూడా, లేదా బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూరు అనే కేసులో కూడా మనకు ఈ తరహా జడ్జిమెంట్ను సుప్రీంకోర్టు ప్రొనౌన్స్ చేసింది. మరి ఇదే నవంబర్ 16 1994లో మనకు ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ అనేది ఏర్పాటైంది. ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ జమైకాలోని కింగ్స్టన్ కేంద్రంగా ఇది పనిచేస్తూ ఉంటుంది. జమైకాలోని కింగ్స్టన్ గుర్తుపెట్టుకోవాలి. సో మరి ఈ ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ అనేది యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీ అనే దాన్ని అమలు చేయడం కోసం ఏర్పాటైంది. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీని అమలు చేయడం కోసం ఏర్పాటైన ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ, దీంతో పాటు ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఫర్ లా ఆఫ్ సీ కూడా ఏర్పాటైంది. ఆ ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఫర్ లా ఆఫ్ సీలో మనకు బిమల్ పటేల్ అనే భారతీయుడు ప్రస్తుతం సభ్యత్వాన్ని కలిగి ఉన్నాడు. మరి ఈ ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ వీళ్ళు ఇంటర్నేషనల్ సీబెడ్ డేను ప్రకటించినారు. నవంబర్ 1 ప్రతి ఏడాది నవంబర్ 1ని ఇంటర్నేషనల్ సీబెడ్ డేగా నిర్వహిస్తారు. అదేవిధంగా ఈ ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ మనకు ప్రవేశపెట్టిన హైసీస్ ట్రీటీ అనేది జనవరి 17, 2026 నాడు అమల్లోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. సో ఈ ఈవెంట్స్ అన్నీ కూడా మనకు 1994 నవంబర్ 16తో ముడిపున్నాయి. సో ఇక్కడ చెప్పినవన్నీ కూడా నవంబర్ 16 అనే డేట్తో ముడిపడి ఉన్న ఘటనలే. రైట్. సో ఇది మనకు ఈ రోజుకు సంబంధించిన అంశము. యునెస్కో భారతదేశానికి చెందిన సారనాథ్ అనే ప్రదేశాన్ని పూర్తి స్థాయిలో యునెస్కో హెరిటేజ్ అండ్ కన్జర్వేషన్ సైట్లో యాడ్ చేసిన నేపథ్యంలో ఏ కోణం నుంచి అయినా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. సో ఇలా ప్రతిరోజు కూడా మీకు మెరిట్ మైండ్స్ అనేక న్యూ ఇష్యూస్ని డిస్కస్ చేస్తూ ఉంటుంది. దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మెరిట్ మైండ్స్ మ్యాగజైన్లో కూడా ఈ అంశాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు ప్రతి నెల మ్యాగజైన్ రూపంలో అందిస్తూ ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.